అనుమానాలు ఏంటండి? మీ అనుమానాలు ఏంటి? ఎవరు పేర్ని గారు, లేకపోతే రోజా గారు, పెద్దిరెడ్డి గారు, నెక్స్ట్ ఆయన పేరు ద్వారంపూడి గారు, వీళ్ళు కూడా లిస్టులో ఉన్నారా? మీ అనుమానం? ఉన్నారు కదా సార్, అందరూ ఉన్నారు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త దాకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త దాకా కొన్ని వందల వేల మంది ఉన్నారు ఆ రెడ్ బుక్ లో. ఉన్నండి ఏమైంది? మీతో సహా 1,36 లక్షల మంది ఓటేశారు కదండి, మీతో సహా. మిమ్మల్ని మర్చిపోతున్నారు అందులో. నా మీద ఆల్రెడీ ఒకటి అయింది కదా, అదే అంటున్నాను, మీతో సహా అంటున్నాను. నాది మీకు ఇంకా రిజల్ట్ రాకముందు, సారీ ప్రమాణ స్వీకారం కూడా కాల. 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖు వచ్చారు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదండి? ఇక అయింది సార్, కోరుకుంటున్నారు డిబేట్కి రావద్దే. కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కాదు సార్, కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కాదు. కక్ష సాధింపు అంటే అరెస్ట్ చేయరు కదా, చేయలేదు కదా సార్. ఇప్పుడు ఒకటి దాన్ని పెట్టింది 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్ కాదండి. ఇది ఏంటి అసలు? నిజంగా ఈ సెక్షన్ చూస్తే నాకు షాకింగ్ గా ఉంది. ఈ సెక్షన్ చూస్తుంటేనే 1 పార్టీ ఒకటి యావజ్జీవం అట 10 సంవత్సరాలట, 380 7 సంవత్సరాలట, 351 యావజ్జీవం కానీ 7 సంవత్సరాలట, అలాగే 3/5 ఏమో 6 నెలల నుంచి 5 సంవత్సరాలట, ఇంకొక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి 10 సంవత్సరాలట. అంటే ఈ ఒక్కొక్క సెక్షన్లో చూసుకుంటూ ఉంటే ఆయన నిండు 100 ఏళ్ళు ఇక్కడే గడిచిపోయేలా ఉన్నాయి. యావజ్జీవం తర్వాత సంగతి ఎన్నాళ్ళు బతుకుతారు అన్నది. సార్ ఏమీ ఉండదు. న్యాయస్థానాలకు సంబంధించి ప్రతి మనిషికి వాళ్ళ రేపు కాదు ఎల్లుండి కానీ బెయిల్ వచ్చింది. అవన్నీ మీరు చెప్పిన ప్రూవ్ అయితే, అవన్నీ ప్రూవ్ అయితే శిక్ష పడితే, అవన్నీ ప్రూవ్ అయితే శిక్ష పడితే అన్నది ఈ 5 ఆయన ఏదో సవరణ ఇస్తున్నారు టెక్నికల్ గా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఏదో సవరణ ఇస్తున్నారు ఉండండి, ఏదో టెక్నికల్ గా చెప్పండి. 351 సబ్ క్లాస్ 3లో ఏమంటుందంటే, ఏదైనా నేరం సావుకు సంబంధించి కానీ జీవిత ఖైదుకు సంబంధించి కానీ లేకపోతే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ జరిగేది ఉంటే కనీస శిక్ష 7 సంవత్సరాలు ఉంటుందండి. సారీ ఇందాక లైఫ్ అన్నాను, అది 7 సంవత్సరాలని చెప్పారులేండి మీరు. యావజ్జీవం అన్నారు, 7 సంవత్సరాలని కూడా చెప్పారు. సరే సోదరుని చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు. సార్ నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఏ ఒక్క కేసు అయినా, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు మా మీద పెట్టి ఏ ఒక్క కేసుకి అసలు ఆ కేసు అనేది విచారణ పూర్తి అవ్వదు సార్. మళ్ళీ చెబుతున్నాం, నోట్ దిస్ పాయింట్. మళ్ళీ నేను మీకు దగ్గరకు వస్తా కదా డిబేట్కి. ఇవన్నీ సాగదీత, హింసించడం, వేధించడం వీటి కిందే ఉంటాయి. తప్ప దీన్ని ఏది వీళ్ళు ప్రూవ్ చేసేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు పెట్టే అక్రమ కేసులు ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులకు ఇప్పుడు దిక్కు దివాణం లేదు ఇప్పుడు వరకు. ఓకే, సో ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? ఇట్లాంటి కేసులు అన్ని ఏం లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళని తప్పిపోయాడు, వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళని వాళ్ళు అట్టన్నారు, వీళ్ళని కబ్జా చేశారు, ఈ కబ్జా చేశారు, చెప్పట్లా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెట్టారు. ఏమైంది సార్? 2 ప్రభుత్వాలు ఆ భూములకు సంబంధించి అవి ప్రైవేటు భూములే, పెద్దిరెడ్డి గారు ఆక్రమించినవి కాదు, అది అటవీ భూములు కాదు అని చెప్పి 2 ప్రభుత్వాలు తేల్చినాయి. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, 2 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కోర్టులో వేస్తే కూడా డిస్మిస్ చేశారు. అయినా మళ్ళీ 3వసారి దీనికి సంబంధించి విచారణ. ఓకే, శాంతిప్రసాద్ గారు ఏమీ కాదు, ఇవన్నీ కూడా అక్రమ కేసులు, మేము పోరాడతాం, నిలబడతాం, మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి. మంచిది, ఆ ధైర్యం ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే నేరస్తులు అనే వాడికి ఆ ధైర్యం ఉండాలి, లేకపోతే వాడు జైల్లోనే పోతాడు. ఇక రెండో విషయానికి వస్తే, మనవాడు సోదరుడు చంద్రబాబు నాయుడు కేసు రెఫర్ చేశారు, స్కిల్ది. వీళ్ళకి మన సోదరుడికి తెలియదేమో, వాళ్లే కోర్టులో అంగీకరిస్తూ ఈ కేసులో మాకు ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరకలేదు సెక్షన్ 309కి సంబంధించి అని వాళ్లే పిటిషన్ వేశారు. కాబట్టి ఫర్దర్ కస్టడీ కావాలని అడిగారు. ఎప్పుడైతే వాళ్ళు 309 సంబంధించిన నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన సరైన ఆధారాలు అంటే ఏంటి, ఆ వచ్చిన డబ్బు చంద్రబాబు నాయుడు గారికి చేరింది అనేది, అసలు 309 అనేది ఎప్పుడైతే లేదో ఈ అరెస్టే ఇల్లీగల్ అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద కేసే ఇల్లీగల్ కేసు. అరెస్ట్ చేయటం, రిమాండ్ అవన్నీ కూడా ఇల్లీగల్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారు తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా పోలీసుల మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ఆ రోజు పెట్టించిన వాళ్ళ మీద, అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టము, ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే 309 లేదని మీ ప్రభుత్వ హయాంలో మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ కోర్టులో కేసు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వచ్చారు, రోగాలతో వచ్చి
ఈ రొస్టు మాటలు మాట్లాడబాకండి. అసలు అక్కడ సెక్షన్ నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు లేవని కాళ్ళు చేతులు రెండు ఎత్తేసారు మీరు. ఓకే ఓకేలేండి, అది డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఇంకోటి ఒకటి శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం. ఆయన తప్పుదో పట్టించే కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ నేను దాని మీద చెప్పలేదు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు సచివుడు జనసేన వాళ్ళు కూడా ఆధారాలు లేవు కాబట్టి రెండోసారి ఇది కోర్టు కాదు కదా, మనం తప్పు